హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను సీరియల్ షూటింగ్లో ఉన్నాను. నాకైతే శివంగి అనే సీరియల్లో నాకైతే బెస్ట్ క్యారెక్టర్ వచ్చింది. ఈ క్యారెక్టర్ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నా యాక్టింగ్ ఎలా ఉంటుంది అనేది నేనైతే చూపించలేను. ఆ సీరియల్ వచ్చినప్పుడు మీరే చూడాలా, మీరే చూసి ఎలా ఉండేది అది మీరు చెప్పాలా. ఓకేనా? ఇక్కడ షూటింగ్ లొకేషను సూపర్గా ఉండే, మొత్తం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి చిత్రకళ స్టూడియో ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇది కొన్ని వందల ఎకరాలలో ఉంది ఫ్రెండ్స్ ఈ స్టూడియో. అంటే ఇక్కడ వచ్చేసి అన్ని రకాల ఇండ్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే పాత ఇండ్లు, కొత్త ఇండ్లు, హాస్పిటలు, స్కూలు, బడి, ఇట్లా రకరకాల యాక్టింగ్ కొరకు ఉపయోగించే ఇండ్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రతి ఒక్క షూటింగ్ ఇక్కడే జరుగుతుంది. ఇదే ఫ్రెండ్స్, ఇదే ఇప్పుడు మా సీరియల్ శివంగి జరిగే సీరియల్ షూట్ ఇక్కడే. ఇది వచ్చేసి ఇండ్లు, కానీ అన్నపూర్ణ లేడీస్ హాస్టల్, అంటే ఇప్పుడు హాస్టల్స్ కూడా ఇక్కడే చేస్తున్నారు. చూడండి బాగా. ఫోన్ డౌన్ చేసుకో, చెప్పు మైండ్ చెప్పు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, బయట జరుగుతుంది షూటింగ్. అంటే ఆ హౌస్ ముందు పక్క అనమాట షూటింగ్ అయితే బయట జరుగుతుంది. ఇక్కడ ఆర్టిస్ట్ అందరూ ఉన్నారు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్, ఇప్పుడు మన సిటీలో జరిగే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే. ఇక్కడ అక్కడైతే ఒక షూటింగ్ జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఇది ఒక ఇండ్లు అనమాట. ఇండ్లు అంటే ఒక ఇంటిని అనేక రకాలుగా వాడతారు. హాస్టల్ కానీ, హోటల్ కానీ, ప్రతి ఒక్క రకాలుగా వాడతారు ఫ్రెండ్స్. ఇక్కడైతే అన్నీ డమ్మీ ఇండ్లు ఇవి. అదే ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది కదా ఒక ఇండ్లు. ఈ ఇండ్లు అయితే ప్రతి ఒక్క సీరియల్లో మనకు ఒక పాతకాలం ఇండ్లు ఉంటాయి చూడు, పల్లెల్లో ఇండ్లు ఏ విధంగా ఉంటుందో అట్లా ఆ విధంగా చూపించే ఇండ్లు ఇది. ప్రతి ఒక్క చాలా సీరియల్లో నేను కూడా చూసినాను ఆ ఇండ్లే ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ ఈ ఇంట్లో ఒక షూటింగ్ జరుగుతుంది. అలాగే మా పక్కన ఈ పక్క ఉన్న ఇంట్లో ఒక షూటింగ్. ఇట్లా కనీసం ఈ ఏరియాలో ఈ ఒక వీధిలోనే 5-6 సీరియల్ల షూటింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇది శివంగి సీరియల్ షూట్ జరిగేది ఇక్కడే ఫ్రెండ్స్. ఇది మా సీరియల్. ఈ సీరియల్లో నేను యాక్ట్ చేసి నా క్యారెక్టర్ వరకు పవర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడే శివంగి సీరియల్ హాస్టల్ సీన్ అన్నమాట. ఇక్కడే జరిగింది ఇప్పటిదాకా. మళ్ళీ ఇప్పుడు అవుట్డోర్, అంటే బయట జరగడానికి మొత్తం కెమెరాలో ఎన్ని తీసుకొని మళ్ళీ అట్లా పెట్టారంటే 2-3 ఉంటాయి అనమాట. అక్కడ ఒక సెట్, అక్కడ సెట్ వాడతారు. ఒక్కొక్క సీన్కు ఒక్కొక్క చోట అప్పటికప్పుడు ఇమీడియట్గా. నిజంగా బాయ్స్ అయితే అది ఏమంటారు వాళ్ళు, సెట్టింగ్ బాయ్స్, వాళ్ళ కష్టం మటుకు చాలా ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడైతే టక్ ఈ సీన్ ఇక్కడ కాదు అక్కడ అంటే ఆటోమేటిక్గా టక్ అరేంజ్ చేస్తారు అనమాట. ఇంత పవర్ఫుల్గా ఈ పక్క పెట్టారు చూడండి, ఈ వారం పెట్టారు మొత్తం ఆ సెటప్ అంతా. ఎక్కడ సీన్ ఉంటే మరి అక్కడ అట్లా రోడ్ల వైపు, ఇంట్లో మామూలుగా బెడ్రూమ్స్ సీన్లు కానీ, అలాగే కిచెన్ సీన్లు కానీ అన్నీ ఒకే ఇంట్లో జరుగుతాయి షూటింగ్ మటుకు. ఇదంతా మన ఒక ఊరు మాత్రం అనమాట. అవన్నీ అన్ని ఇళ్ళల్లో అవన్నీ డమ్మీ ఇల్లు ఫ్రెండ్స్. ఇల్లు కూడా ఒరిజినల్ అయితే కాదు, డమ్మీ ఇల్లు. కానీ మన రియల్ ఇళ్ళ కన్నా అద్భుతంగా ఉంటాయి. ఆ విధంగా డిజైన్ చేసి ఉంటారు ఈ ఇళ్ళను. నిజంగా ఫ్రెండ్స్, నేనైతే ఈ మధ్యనే కాబట్టి స్టార్ట్ చేసింది సీరియల్ యాక్ట్ చేయడము. ఆ హీరో కానీ, హీరోయిన్ కావచ్చు, ప్రతి ఒక్క యాక్టరు మన పక్కనే ఉంటారు. మన పక్కనే, వాళ్ళతో పాటే మనం కూడా యాక్ట్ చేయాలి. నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి టీవీలో చూసే వాళ్ళతో మనం యాక్టింగ్ చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్. అదే ఫ్రెండ్స్, ఆవిడైతే శివంగి సీరియల్లో మెయిన్ రోల్లో ఉన్నారు. ఈవిడైతే ఇప్పుడైతే డ్రెస్ మార్చుకోవడానికి పక్క రూమ్కి అయితే వెళ్తున్నారు. ఇక అసలు టాపిక్ అయితే మెయిన్ నేనే చూడండి. ఎందుకంటే
సీరియల్ మొత్తం ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు. ఎందుకంటే నాకు నా సీరియల్ గొప్ప. అందులో చిన్న క్యారెక్టర్ చేసామో పెద్ద క్యారెక్టర్ చేసామో అనేది కాదు. నేను సీరియల్ యాక్ట్ చేస్తున్నానా లేదా అదొకటి నాకు ముఖ్యం. చూడండి, నా రోల్ నాకు ఎంతో గొప్ప. అది ఎలాంటి వేషమైనా సరే నాకు రావడం అదృష్టం కాబట్టి నా రోల్ చాలా గొప్ప. ఈ పక్కన వచ్చేసి ఎస్ఐ గారు అండ్ అలాగే ఆ పక్కన వచ్చేసి ఒక కానిస్టేబుల్ అన్నమాట. ఇది మా కారు. మేము ముగ్గురం ఈ కార్లో వెళ్ళాలా, కార్లో రావాలా, ప్లస్ అయితే మాకు ఇంకా చెప్పలేదు. మా కార్ అనమాట ఇది. నిజంగా ఫ్రెండ్స్, యాక్టింగ్ రావడం అనేది ఒక కళ. అది అందరికీ అవ్వదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే వస్తుంది అన్నమాట. అదృష్టము నాకైతే దక్కింది. నిజంగా చాలా హ్యాపీ నాకు. ఇప్పుడే ఫ్రెండ్స్ ఒక చిన్న జస్ట్ సీన్ అయితే అయిపోయింది. అందుకు మేము మధ్యలో రిలాక్స్ అయ్యి పక్కనే కూర్చొని ఉన్నాము. ఏం సీన్ అనేది మటుకు నేను చెప్పను, ఎందుకంటే మీరు ఆ సీరియల్ చూడాలా. కనీసం ఆ హీరో హీరోయిన్ కోసం కాకపోయినా నా కోసమైనా ఈ సీరియల్ నిజంగా బాగుంది అని అనుకుంటే అదే నాకు హ్యాపీ. ఇక్కడ చూడండి, ఎస్ఐ గారి గన్ అయితే నేను దొంగిలిస్తున్నాను. ఆయన వద్దంటున్నా కూడా నేను తీసుకునే ఫ్రెండ్స్. ఇది నిజంగా గన్ను అవునా కాదా అనేది మీరు అర్థం చేసుకోండి మీరే. బట్ ఇది ఎలా ఉంది అనేది నాకు మాత్రం తెలుసు. అది నేను ఎవరికి చెప్పను, ఎందుకంటే అది చెప్పకూడదు కాబట్టి. అంతేనా? గన్ అయితే బుల్లెట్స్ బాగుంది ఫ్రెండ్స్. అది నిజంగా నాకే తెలుసు ఎలాంటిది అనేది. ఫోటోలు బాగా చేస్తున్నారు. ఇచ్చేయాలి కదా మరి సార్. అదే ఫోటోలు అవి బాగా చేస్తున్నారు. పైన బెడ్రూమ్ పైన హౌస్ లోనే పైన ఉన్నారు. దీంతో నాకు ఇచ్చేస్తాను. బెడ్రూమ్ లో నువ్వైతే అన్ని ఫోటోలు అన్ని తెలిసి బయట ఉన్నారు, బెడ్రూమ్ లో ఉన్నారు. ఫోటోలు ఉందే కప్పు ఇచ్చేది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే షూటింగ్ స్టార్ట్ అయింది. చూడండి, ఆవిడ వచ్చేసి శివంగి సీరియల్ హీరోయిన్ అనమాట. ఆమె యొక్క రోలు. ఆ పక్కన ఇద్దరు విలన్లు ఉన్నారు. ఆ విలన్తో ఒక సీన్ అయిపోయింది. ఇప్పుడు ఆమెను దగ్గరగా డైలాగులు అయితే చెప్పిస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఈ పక్కనే మేమున్నాము. ఇంకా నెక్స్ట్ రోల్ మాదే. ఆ సీన్ అయిపోతే నెక్స్ట్ సీన్ మాకే ఉంటుంది అని చెప్పారు కాబట్టి మేమైతే పక్కనే ఉన్నాము. వెయిటింగ్ లో ఉన్నారు. అటు ఇటు పక్క చూశారు. చాలా పైకి వస్తుంది. వెళ్ళిపోతాను. బండి వస్తుంది. బండి తప్ప వెళ్ళు. యాక్షన్. సార్ మీరు ఇక్కడ వెళ్ళొద్దు. ఇక్కడ నుంచి బండి వస్తుంది చూడు. బండి పట్టుకోపా. నమ్మటంలో ఇటు ఇటు రోల్ యాక్షన్. సార్ మీరు వెళ్ళొచ్చు. చూడండి, బైక్ వస్తుంది పట్టుకోపా. నువ్వు వచ్చాయి కట్. ఓకే, షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేది.
8:00 అయింది. ఇప్పుడైతే ప్యాకప్ అనేసారు. షూటింగ్ ఓపెన్ చేస్తాం. ఇంకా ప్యాకప్ అంటే ఆటోమేటిక్గా డ్రెస్ చేంజ్ చేసేసుకోవాలా. డ్రెస్ చేంజ్ నుంచి మా ఫ్రెండ్ తీస్తున్నారు. ఇదే మా ఫ్రెండ్ బ్యాకప్ తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, మా ఫ్రెండ్ అయితే ఆల్రెడీ ఇప్పేశాడు. ఇంకా నేను కూడా చెప్పాను. సీన్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, మరి నెక్స్ట్ వీక్ వెళ్తాం. అందరికీ టేక్ కేర్, బాయ్.